శ్రీకాకుళం జిల్లాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామాల్లో మండపాలు ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. శ్రీకాకుళం నగరంలో గల విజయ గణపతి ఆలయంలో ఉదయం నుండి భక్తులు బారులు తీరారు. 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించేందుకు 300 మంది వినాయక మాల ధరించారు. భక్తుల కోలాహలంతో శ్రీకాకుళం జిల్లాలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా శ్రీకాకుళం ప్రతినిధి వాసు అందిస్తారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరు వాడని తేడా లేకుండా ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఈ వినాయక చవితిని అయితే నిర్వహించుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామాన పల్లెల్లో పాటు పట్టణాల్లోని వీధిలో కూడా ఈ వినాయక మండపాలు ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో వినాయక నవరాత్రులు అయితే ప్రారంభం చేశారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వం అయితే ఉచిత విద్యుత్ ఇవ్వడంతో ఎంతో ఆనందంతో అయితే కమిటీ మెంబర్లు అయితే అక్కడ వినాయక మండపాలు వినాయక చవితి నిర్వహిస్తూ వస్తున్నారు. మనం ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్న విజయ గణపతి ఆలయం దగ్గర ఉన్నాము. ఉదయం నుంచి ఇక్కడ అత్యధిక భక్తులు పాల్గొని విజయ గణపతి ఆలయ అర్చకులు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా చెప్పండి, వినాయక చవితి సందర్భంగా ఎటువంటి ప్రత్యేక పూజలు వినాయకుడికి నిర్వహిస్తున్నారు? శ్రీ విజయ గణపతి గణపతి క్షేత్రం అనేటువంటి పాలకొండ రోడ్లో ఉండేటువంటి విజయ గణపతి ఆలయంలో విజయ గణపతి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమై ఈరోజు స్వామివారికి ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో కార్యక్రమాలు మొదలయ్యి స్వామివారి ప్రత్యేకంగా తయారు చేసినటువంటి 16 కేజీల లడ్డూని నివేదన చేయడం జరిగింది. అయితే ప్రత్యేకంగా స్వామివారికి యొక్క నవరాత్రుల్లో విజయ గణపతి నవరాత్రి దీక్ష మాలాధారణ అనేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆ మాలాధారణ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా మేము నిర్వహిస్తుంటాం. సుమారు ఈ సంవత్సరం 300 మంది కూడా మాలాధారణ వేసుకున్నారు. వాళ్ళందరూ కూడా అత్యంత నియమనిష్టతో 9 రోజులు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే 9 రోజులు అయిపోయిన తర్వాత 10వ రోజు ఇక్కడ సామూహికంగా గణపతి హోమం నిర్వహించి వాళ్ళ చేత పూర్ణాది కార్యక్రమం ముగిసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉండేటువంటి సన్నిధానంలో ఉండేటువంటి గణపతి ప్రతిమని సాంప్రదాయబద్ధంగా మన స్థానికంగా ఉండేటువంటి నాగావళి నదిలో నిమజ్జనోత్సవం జరుగుతుంది. అయితే నవరాత్రుల్లో భాగంగా స్వామివారికి ఒకరోజు ప్రత్యేకంగా 108 మంది దంపతులతో అష్టోత్తర కలశాభిషేకం అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా బెంగళూరు నుంచి తెప్పించినటువంటి ప్రత్యేకమైనటువంటి పుష్పాలతో ఒక ఆదివారం నాడు పుష్పయాగం చేస్తాం. అదేవిధంగా మంగళవారం జరిగే క్షీరాభిషేకాన్ని భక్తుల రద్దీ దృష్ట్యా ఒక 2 గంటలు పొడిగించి ప్రతి మంగళవారం 6 నుంచి 7:30తో అయిపోయేటువంటి దాన్ని 10:30 వరకు కూడా కార్యక్రమాన్ని పొడిగించారు. అయితే ఈరోజు భక్తులు రద్దీ ఎక్కువ అవుతుందనేటువంటి దృష్టితో కమిటీ సభ్యులు అవనియండి, ధర్మకర్తలు అవనియండి, ఇవాళ జరిగేటువంటి ఆద్యత కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసి కేవలం భక్తులు వచ్చి దర్శనం చేసుకుని వెళ్లే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ముఖ్యంగా వినాయక చవితి జరుపుకోవడానికి ప్రత్యేకత ఏంటి? అయితే వినాయక చవితి తొలి పూజ మనకి ఉగాది అయిపోయిన వెంటనే వచ్చేటువంటి పండుగల్లో ఫస్ట్ పండుగ ఈ వినాయక చవితి. అయితే వినాయక చవితిలో ఏ ఒక్కరు కూడా చిన్న పెద్ద వయసు ప్రాంతము మతాలు కులాలకు అతీతంగా చేసేటువంటి పండుగ. అయితే ఇది ప్రపంచం మొత్తం మీద కూడా చేస్తారు. అయితే ఇందులో గూఢార్థం ఏంటంటే స్వామివారి మట్టి వినాయక విగ్రహం. పూర్వం ఋషులు మనకి చెప్పిన విధంగా మట్టి వినాయక విగ్రహంలో అష్టమూలికలు వివిధ రకాల ఔషధులతో ఆ వినాయకుని తయారు చేసి దానికి 21 పత్రులతో పూజ చేసి ఇవన్నీ కూడా స్థానికంగా ఉండేటువంటి మన నదీ జలాల్లో మనం ఈ వినాయకుడిని నిమజ్జనోత్సవం చేస్తే ఆ నదీ జలాలు శుద్ధి అయ్యి మనకి మంచినీరు వచ్చేది. కానీ ప్రస్తుత కాలంలో దాని యొక్క గూఢార్థాన్ని మరిచిపోయి విషపూరితమైనటువంటి రసాయనాలతో వినాయక విగ్రహం తయారు చేయడం, వినాయక విగ్రహానికి ఉండేటువంటి విశిష్టతను పక్కన పెట్టి రూపాన్ని వాళ్ళు అభిమానించే విధంగా విగ్రహం తయారు చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇవేమీ కాదు. వినాయక చవితిలో ఎంతో గూఢార్థం ఉంది. దాన్ని మనం గ్రహించి చేసినట్టయితే ఖచ్చితంగా పర్యావరణాన్ని మనం కాపాడుతాం. అది తెలుసుకోకుండా ఈ రసపూరితమైనటువంటి కెమికల్స్తో విగ్రహం తయారు చేసి స్థానిక నదీ జలాల్లో కలిపినట్టయితే నదీ జలాల్లో నివసిస్తున్న జీవరాశులన్నీ కూడా చనిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా అందులో ఉండేటువంటి రహస్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని చేసినట్టయితే మన పర్యావరణాన్ని ఖచ్చితంగా 50% మనం కాపాడుకోవచ్చు. ఈ వినాయక చవితికి ఉండేటువంటి ప్రాధాన్యత. శ్రీకాకుళం జిల్లాలో గల విజయ గణపతి ఆలయంలో అయితే ఉదయం 5 గంటల నుండే వివిధ రకాల పూజలతో ఇక్కడ వినాయక చవితి మహోత్సవాలు అయితే ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా వినాయక చవితి కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ జరుపుకోవాలంటూ కూడా ఆలయ అర్చకులు తెలియజేశారు. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో గల ఈ విజయ గణపతి ఆలయంలో ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఆ గణనాథునికి అయితే పూజలు జరిపించారు. మరి
అదే విధంగా వినాయక ప్రతిమలను అయితే మాత్రం మట్టితో తయారు చేసినవి వాడాలని, అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా ఉండాలంటే కూడా ఆలయ అర్చకులు తెలియజేసిన పరిస్థితి. కెమెరా పర్సన్ లక్ష్మణ్ వాసు 6 టీవీ శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లాలో గణపతి